ఒక మనిషిలో ఉన్నటువంటి ఈర్ష్యాభావము, అసూయ. మీతో పాటు ఉన్నట్టు ఒక వ్యక్తి, మీ కొలీగ్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, మీ నైబర్ కానీ, తను ఏదైనా ఒక విషయంలో సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నాడు, అతనికి ఏదో లాభం జరిగింది, తన లైఫ్లో డెవలప్మెంట్ వచ్చింది, అది చూస్తే కడుపులో మంట రావటం, ఇతరుల విషయంలో, ఇతరుల విజయం విషయంలో సహనం లేకపోవటం, కోపం వచ్చేయడం, జలస్గా ఫీల్ అవడం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తనతో పాటు ఉన్న వ్యక్తి యొక్క సక్సెస్ని చూసి, తన డెవలప్మెంట్ చూసి జలస్గా ఫీల్ అవుతాడో, తనకి ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఏంటి ఆ నష్టాలు? ఒకటి, తనలో ఒక అన్హ్యాపీనెస్ మొదలైపోతుంది. అన్హ్యాపీనెస్ అనేది వీక్నెస్, హ్యాపీనెస్ ఈజ్ అ స్ట్రెంగ్త్. ఎవరో సక్సెస్ అయితే నువ్వు వీక్ ఎందుకు అయిపోతున్నావు? నీ జలస్ వల్ల నువ్వు వీక్ అయిపోతున్నావు. అనారోగ్యం వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు, ఎక్కువ తినాసో టెన్షన్లో, అవునా, బీపీ షుగర్ వచ్చేస్తున్నాయి, శారీరక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు, మానసిక ఆరోగ్యము, ప్రశాంతత కూడా పోతుంది. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడతావు. ఆ డివైన్ పవర్కి నువ్వు దూరం అయిపోతావు, ఆ సుప్రీం పవర్కి నువ్వు దూరం అయిపోతావు, ఆ బ్లెస్సింగ్స్కి నువ్వు దూరం అయిపోతావు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, నీ సక్సెస్కి నువ్వు దూరం అయిపోయావు కదా. ఆ పైవాడి బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాము. వేరే వాళ్ళ ఎదుగుదల చూసి నీ కడుపులో మంట వచ్చిందంటే నువ్వు బ్లెస్సింగ్స్కి దూరం అయిపోయావు, నువ్వు అనారోగ్యానికి, మానసిక శారీరక అనారోగ్యానికి గురైపోతున్నావు. సో ఇది 4వ శత్రువు. దీన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? జలస్ ఉండు. ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని చూసి మనం పంచుకోగలగాలి, ఆనందాన్ని పంచుకోగలగాలి. మీరు సక్సెస్ అయితే మీ ఆనందాన్ని తను కూడా పంచుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు అతని ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాలి కదా. హార్ట్లీ కంగ్రాచ్యులేట్ చేయగలగాలి. సంతోషాన్ని పంచుకోండి. సంతోషం సగం బలం. పాజిటివిటీ కలిగి ఉండండి. ఆ వ్యక్తికి ఆ సక్సెస్ ఇచ్చింది ఎవరు? డివైన్ పవర్. ఎప్పుడైతే డివైన్ పవర్ అతనికి సక్సెస్ కోరుకున్నాడో అది చూసి మీరు ఇష్టపడితే మీరు కూడా డివైన్ పవర్తో కనెక్ట్ అవుతారు. సో థింక్ పాజిటివ్.